నమస్కారం ఫ్రెండ్స్. గత భాగాలుగా 10వ తరగతిలోని 13, 14 పాఠం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఈ యొక్క పాఠ్యాంశం గురించి చర్చించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు భాగంలో మనం రెండో ప్రపంచ యుద్ధం గురించి డీటెయిల్గా అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుండి, స్కూల్ టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం. ప్రతి పాయింట్ కూడా లైన్ టు లైన్, ఏ పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు ఈ యొక్క వీడియో ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. రెండో ప్రపంచ యుద్ధం దీనికి సంబంధించి రెండో ప్రపంచ యుద్ధంలో ఈ కాలంలో తీవ్ర మాంద్యం ఎప్పుడు సంభవించింది అంటే 1929-39 ఈ మధ్యకాలంలో తీవ్ర మాంద్యం సంభవించింది. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే ముందు 1929-39 మధ్యకాలంలో తీవ్ర మాంద్యం సంభవించింది. ఇక్కడ అమెరికా చూసినట్లయితే అమెరికాలో ఈ తీవ్ర మాంద్యం సమయంలో నిరుద్యోగులు 25% ఉన్నారు. సామాజిక భద్రత విధానం ప్రవేశపెట్టింది అమెరికాలో ఎవరు అంటే రూజ్వెల్ట్. అమెరికాలో సామాజిక భద్రతా విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే రూజ్వెల్ట్. తర్వాత బ్రిటన్. ఈ బ్రిటను రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి బ్రిటన్లో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఈ తీవ్ర మాంద్యం వల్ల కృంగిపోయిన బ్రిటను రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత జర్మనీ చూసినట్లయితే ఎక్కువ ప్రభావితమైన దేశం ఏది అంటే జర్మనీ. తీవ్ర మాంద్యం వల్ల ఎక్కువ ప్రభావితమైన దేశం ఏది అంటే జర్మనీ. ఇది రెండో ప్రపంచ యుద్ధంలో 7వ తేదీ మే నెల 1945లో లొంగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఎప్పుడు లొంగిపోయిందంటే 7వ తేదీ మే నెల 1945లో లొంగిపోయింది. ఇక్కడ పురుషులు ఈ తీవ్రమాంద్యం కాలంలో తినడానికి తిండి లేక వారి యొక్క కుటుంబాన్ని పోషించుకోవడం గురించి వీరు ఏ పని చేయడానికైనా మేము సిద్ధమని చెప్పి మెడలో కార్డులు ధరించుకుని నిలబడేవారు. ఎక్కడ? జర్మనీ దేశంలో. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అంటే రెండవ ప్రపంచ యుద్ధం మొదలవడానికి తీవ్ర మాంద్య కాలంలో కొన్ని రోజుల ముందు తీవ్ర మాంద్యం కాలంలో పురుషులు తన మెడలో కార్డులు ధరించుకుని ఏ పనైనా చేయడానికి సిద్ధమని చెప్పేసి నిలబడేవారు. అదేవిధంగా ఈ యొక్క తీవ్ర మాంద్యం గురించి కీన్స్ ఏం పేర్కొన్నాడు అంటే ఆర్థిక విధానం పురోగమించడంలో ప్రభుత్వానికి కీలక పాత్ర ఉంది. అది ప్రభావవంతంగా జోక్యం చేసుకోకపోతే అంటే ఈ ఆర్థిక విధానం అనేది ప్రభావవంతంగా జోక్యం చేసుకోకపోతే మాంద్యానికి దారితీస్తుంది అని ఎవరు చెప్పారు అంటే కీన్స్ చెప్పాడు. తీవ్ర మాంద్యం గురించి కీన్స్ ఏం పేర్కొన్నాడంటే ఆర్థిక విధానం పురోగమించడంలో ప్రభుత్వానికి కీలక పాత్ర ఉంది. ఆర్థిక విధానం పురోగమించడంలో ప్రభుత్వానికి కీలక పాత్ర ఉంది. అది ప్రభావవంతంగా అంటే ఈ ఆర్థిక విధానం అనేది ప్రభావవంతంగా జోక్యం చేసుకోకపోతే మాంద్యానికి దారితీస్తుంది అని ఎవరు పేర్కొన్నారంటే కీన్స్ పేర్కోవడం జరిగింది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం సంభవించడానికి గల ఇతర కారణాలు. ఈ ఇతర కారణాలు చూసినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ యొక్క మిత్రరాజ్యాలు జర్మనీ పట్ల చూపిన అసంతృప్తి. ఈ మొదటి ప్రపంచ యుద్ధ పరిణామాల వల్ల జర్మనీ అసంతృప్తి. అదేవిధంగా వెర్సైల్స్ ఒప్పందం. ఈ వెర్సైల్స్ ఒప్పందం ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే జర్మనీని అన్ని రంగాలలో కూడా కృంగిపోయే విధంగా చేయడం. ఇది వెర్సైల్స్ ఒప్పందం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దీని గురించి చూస్తే ఒకటవ ప్రపంచ యుద్ధం వెర్సైల్స్ శాంతి సమావేశంతో ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధం అనేది వెర్సైల్స్ యొక్క శాంతి సమావేశంతో ముగిసింది. ఈ యుద్ధంలో పాల్గొన్న పెద్ద దేశాలు ఏవి అంటే విజేత దేశాలు ఏవి అంటే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి విజేత దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. బ్రిటన్ సంబంధించి 1918లో బ్రిటన్లో మహిళలకు ఓటు హక్కు అనేది కల్పించబడింది. ఇప్పుడు 1918లో మహిళలకు బ్రిటన్లో ఓటు హక్కు కల్పించబడింది. తర్వాత ఈ యొక్క వెర్సైల్స్ ఒప్పందానికి ఆహ్వానించని దేశాలు, ఏ దేశాలను ఆహ్వానించలేదు ఈ ఒప్పందానికి అంటే జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, రష్యా. ఈ దేశాలను వెర్సైల్స్ ఒప్పందానికి ఆహ్వానించలేదు. ఇందులో
జర్మనీ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఓటమి పాలైన దేశాలు. ఈ యొక్క వెర్సస్ ఒప్పందం అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి పాలైన దేశాలు ఏవి అంటే జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, రష్యా. జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, రష్యా వీటిని ఆహ్వానించలేదు. ఇందులో జర్మనీ దేశం గురించి చూసినట్లయితే ఈ జర్మనీ దేశము రాజరికం నుండి బయటపడిన తర్వాత వైమర్ గణతంత్రం ఏర్పడింది. జర్మనీలో రాజరిక నుండి బయటపడిన తర్వాత జర్మనీలో వైమర్ గణతంత్రం అనేది ఏర్పడింది. ఇప్పుడు 1918 నవంబర్ 9న 1918 నవంబర్ 9న జర్మనీలో వైమర్ గణతంత్రం అనేది ఏర్పడింది. అదేవిధంగా టర్కీకి సంబంధించి ఒట్టోమన్ సామ్రాజ్య స్థానంలో ప్రజాస్వామ్య లౌకిక ప్రభుత్వం ఏర్పడింది. టర్కీలో ఒట్టోమన్ సామ్రాజ్య స్థానంలో ప్రజాస్వామిక లౌకిక ప్రభుత్వం అనేది టర్కీలో ఏర్పడింది. అదేవిధంగా రష్యా చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధంలో మరింత లోహం మరిన్ని ఆయుధాలు అని చాటే గోడపత్రిక బయలుపడింది. రష్యాలో ఈ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మరింత లోహము మరిన్ని ఆయుధాలు అనే చాటే గోడపత్రిక ఏ ప్రాంతాల్లో బయటపడినాయి అంటే రష్యాలో బయటపడినాయి. ఈ యొక్క వెర్సస్ ఒప్పందంలో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి, ఎన్ని దేశ ప్రతినిధులు పాల్గొన్నారు అంటే 32 దేశాల ప్రతినిధులు ఈ వెర్సల్ ఒప్పందంలో పాల్గొన్నారు. ఎన్ని దేశాలు? 32 దేశాల ప్రతినిధులు వెర్సల్స్ ఒప్పందంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు వెర్సల్స్ యొక్క సంధులు ఏంటి, యొక్క షరతులు? ఈ వెర్సల్స్ సంధి ద్వారా జర్మనీ ఏ ప్రాంతాలను వదులుకుంది అంటే ఆఫ్రికాలో ఉన్న జర్మన్ వలస ప్రాంతాలన్నింటినీ కూడా జర్మనీ వదులుకుంది. ఆఫ్రికాలో వలస ప్రాంతాలన్నింటినీ కూడా జర్మనీ వదులుకుంది. ఫ్రాన్స్ నుండి స్వాధీనం చేసుకున్న ఆల్సెస్ లోరెన్ ప్రాంతాలను కూడా జర్మనీ వదులుకుంది. ఫ్రాన్స్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆల్సెస్ లోరెన్ ప్రాంతాలను జర్మనీ వదులుకుంది. ఇక్కడ జర్మనీ యొక్క సైనిక బలాన్ని 9 లక్షల నుంచి కేవలం 1,00,000కు తగ్గించుకోవడం జరిగింది. జర్మనీ సైనిక బలాన్ని 9 లక్షల ఉన్న సైనిక బలాన్ని కేవలం 1,00,000కు తగ్గించుకోవడం జరిగింది. జలాంతర్గాములు ఉండకూడదు అనే రూలు జర్మనీకి అప్లై అయింది. జలాంతర్గాములు ఉండకూడదు అనే రూల్ అప్లై అయింది. తర్వాత 10,000 టన్నుల లోపు సామర్థ్యం గల యుద్ధ నౌకలు 6 ఉండాలి, 6కు మించి ఉండకూడదు. అంటే 10,000 టన్నుల సామర్థ్యం ఉన్న యుద్ధ నౌకలు ఎన్ని ఉండాలి అంటే 6 ఉండాలి, 6కు మించి ఉండడానికి వీల్లేదు. ఇది షరతు. జపాన్ మంచూరియా ఆక్రమణ. దీనికి సంబంధించి జపాన్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేయాలని చెప్పి ప్రయత్నం చేసి ఈ ప్రయత్నంలో భాగంగా రాజ్యాంగాలను పరిశీలించమని ఐరోపాకు ఒక అధ్యయన బృందాన్ని పంపింది. జపాన్ ఏం చేసిందంటే ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి అని చెప్పేసి ఈ ప్రయత్నం చేసి ఈ ప్రయత్నంలో భాగంగా ఒక బృందాన్ని ఎక్కడ పంపింది అంటే ఐరోపాకు పంపింది. ఈ యొక్క బృందం ఏం చేసింది? జర్మన్ రాజ్యాంగాన్ని ఎంపిక చేసింది. జర్మన్ రాజ్యాంగం అయితే మనకు సూటబుల్ అవుతుందని చెప్పేసి ఎంపిక చేయడం వల్ల జపాన్కు ఈ యొక్క జర్మన్ రాజ్యాంగం అనుకూలమైనది అని భావించడం జరిగింది. 1929 జపాన్ ప్రధాని ఎవరు అంటే తనాకా. 1929లో జపాన్ ప్రధాని తనాకా. ఈయన మంచూరియా, తూర్పు మంగోలియాలో తనకు తానే రక్షించుకోవలసిన ప్రయోజనాలు జపాన్కు ఉన్నాయని ప్రకటించాడు. తనాకా ఏం ప్రకటించాడంటే మంచూరియా, తూర్పు మంగోలియా ఈ ప్రాంతాలలో తనకు తానే రక్షించుకోవలసిన ప్రాంత ప్రయోజనాలు జపాన్కు ఉన్నాయని చెప్పి ప్రకటించాడు తనాకా. ఇక్కడ 1931లో రైల్వేల పరిరక్షణ అనే నెపంతో మంచూరియాలోకి జపాన్ సైన్యాన్ని పంపింది. 1931లో రైల్వేల పరిరక్షణ ఈ నెపంతో మంచూరియాలోకి జపాన్ తన సైన్యాలను పంపి కీలుబొమ్మ ప్రభుత్వంతో మంచుకుకో అనే రాజ్యాన్ని ఏర్పరిచి తన నియంత్రణలో ఉంచుకుంది జపాన్. ఇప్పుడు 1931లో మంచూరియాలో రైల్వేల పరిరక్షణ నెపంతో సైన్యాన్ని పంపి ఒక కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పరిచి మంచుకుకో రాజ్యం ఏర్పరిచి తన నియంత్రణలో ఉంచుకుంది.
ఈ విషయంలో నానాజాతి సమితి నిజ నిర్ధారణకు ఏర్పరిచిన కమిటీ, ఏ కమిటీ ఏర్పరిచింది, ఎంతవరకు నిజం ఉంది, ఈ విషయం ఎంతవరకు దురాక్రమణ జపాన్ మంచూరియా మీద చేసింది అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ యొక్క ఎవరి అధ్యక్షతన అంటే లిట్టన్, ఈ లిట్టన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ లిట్టన్ కమిషన్ ఎందుకు అంటే ఈ జపాన్ అన్యాయంగా మంచూరియాలోకి ప్రవేశించి ఆ మంచూరియా ప్రాంతాన్ని ఒక కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఇది ఎంతవరకు నిజం అని వేసిన కమిటీయే లిట్టన్ కమిషన్. 1936లో జపాన్ జర్మనీతో చేయి కలిపి యాంటీ కోమింటన్ ఒప్పందం చేసుకుంది. ఎప్పుడు? 1936లో. 1936లో జపాన్ జర్మనీతో చేయి కలిపి యాంటీ కోమింటర్న్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. తర్వాత ఇటలీ ఇథియోపియా ఆక్రమణ. ఇటలీ ఇథియోపియా ఆక్రమణ గురించి చూసినట్లయితే వాల్వెల్ ఓఎసిస్ అని ఉంది. ఎక్కడ? ఇథియోపియా ఈ ఏరియాలో వాల్వెల్ ఓఎసిస్ల మీద ఎవరికి యాజమాన్య హక్కు ఉంది అన్న విషయం మీద ఇటలీకి ఇథియోపియాకి వివాదం అనేది మొదలైంది. వాల్వెల్ ఓఎసిస్ మీద ఎవరికి యాజమాన్య హక్కు ఉంది అన్న విషయం మీద ఇటలీకి ఇథియోపియాకి ఇక్కడ వివాదం అనేది మొదలైంది. 1935 అక్టోబర్ 3న ఇటలీ ఇథియోపియా మీద దాడి చేసింది. ఇప్పుడు 1935 అక్టోబర్ 3న అదే నెల 7వ తేదీన ఇటలీ దురాక్రమణదారుగా నానాజాతి సమితి తీర్మానం చేసింది. అక్టోబర్ నెలలో 7వ తేదీన ఇటలీ దురాక్రమణదారు అని చెప్పేసి నానాజాతి సమితి తీర్మానం చేసింది. 1936లో ఇటలీ ఏం చేసిందంటే ఇథియోపియాని డైరెక్ట్గా స్వాధీనం చేసుకుంది. మే నెలలో ఇటలీ ఇథియోపియాను స్వాధీనం చేసుకుంది. తర్వాత 36లోనే ఆల్బేనియా ప్రాంతాన్ని కూడా ఆక్రమించింది ఇటలీ. 1936లోనే ఇథియోపియాని స్వాధీనం చేసుకుంది, ఆల్బేనియా ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత అక్సకూటమి. ఈ అక్సకూటమి రోమ్ బెర్లిన్ అక్షం అనే ఒప్పందం కుదిరింది. ఇక్కడ రోమ్ బెర్లిన్ అక్షం అనే ఒప్పందం ఎవరికి కుదిరింది అంటే మధ్యలో ఇటలీ జర్మనీ చేసుకున్న ఒప్పందం ఇది. రోమ్ బెర్లిన్ అక్షం అనే ఒప్పందం ఇటలీ జర్మనీలు చేసుకున్నాయి. 1936లో జపాన్ జర్మనీతో కమ్యూనిస్ట్ వ్యతిరేక ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు 1936లో ఎప్పుడైతే జపాన్ జర్మనీతో కమ్యూనిస్టు వ్యతిరేక ఒప్పందం చేసుకుందో రోమ్ బెర్లిన్ టోక్యో అక్షరాజ్య కూటమి అనేది ఏర్పడింది. అంటే ఈ ఇటలీ జర్మనీ జపాన్ రోమ్ బెర్లిన్ టోక్యో అక్షరాజ్య కూటమి అనేది ఏర్పడింది. తర్వాత స్పెయిన్ అంతర్యుద్ధం. ఈ స్పెయిన్ అంతర్యుద్ధం 1936లో రాజు అల్ఫెన్సో పదవీచ్యుతుడిగా అయ్యాడు. స్పెయిన్ రిపబ్లిక్ అవతరించింది. 1939లో ఫ్రాంకో సేనాని అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఇప్పుడు 1939లో ఫ్రాంకో సేనాని అధికారాన్ని హస్తగతం చేసుకోవడం జరిగింది ఈ స్పెయిన్ అంతర్యుద్ధంలో. తర్వాత జర్మనీ లిథువేనియా నుండి మెమెల్ను తీసుకుంది. జర్మనీ ఏం చేసిందంటే లిథువేనియా ప్రాంతం నుంచి మెమోల్ని తీసుకుంది. ఇక్కడ సందులు అన్స్లన్ సంధి. ఈ అన్స్లన్ సంధి ఆస్ట్రియాపై జర్మనీ పెత్తనానికి ఆస్ట్రియా అనేది అంగీకరించింది ఈ అన్స్లన్ సంధి ద్వారా. అంటే ఆస్ట్రియా మీద జర్మనీ పెత్తనం చేయడానికి ఆస్ట్రియా ఒప్పుకుంది. ఏ సంధి ద్వారా? అన్స్లన్ సంధి ద్వారా. ఈ సంధి ద్వారానే జర్మనీ ఆస్ట్రియాలు కలిశాయి. తర్వాత మ్యూనిక్ సంధి. ఈ మ్యూనిక్ సంధి సుడేటన్ అనే జర్మన్ జాతివారు 4 మిలియన్స్ మంది ఉన్నారు. సుడేటన్ అనే జర్మనీ జాతివారు ఎంత ఉన్నారు అంటే 4 మిలియన్స్ జనాభా ఉన్నారు. వీరిని చెక్ ప్రభుత్వం కాపాడుతుంది అని హిట్లర్ ఫిర్యాదు చేశాడు. జెకోస్లోవియా ప్రభుత్వం అనేది కాపాడుతుంది ఈ యొక్క సుడేటన్ జర్మన్లను అని చెప్పి హిట్లర్ ఫిర్యాదు చేశాడు. ఈ సుడేటన్ ల్యాండ్ జర్మనీకి దత్తం చేయకపోతే యుద్ధానికి సిద్ధమవుతామని చెప్పేసి హిట్లర్ హెచ్చరించడం జరిగింది. ఎప్పుడైతే ప్రకటించాడో హిట్లరు, జెక్ ప్రభుత్వం ఏం చేసిందంటే రష్యాను ఫ్రాన్స్ను సాయం కోరింది. వెంటనే మనకెందుకు వచ్చిన తలపోటు అని చెప్పేసి రష్యా ఫ్రాన్సులు నిమ్మలంగా ఉన్నాయి.
వారు యుద్ధ భీతితో ముందుకు రాలేదు. ఎవరో రష్యా, ఫ్రాన్స్ వారు ఈ యొక్క జర్మనీ మీద యుద్ధ భయంతో ముందుకు రాలేదు. సుడెటెన్ ల్యాండ్ జర్మనీకి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సుడెటెన్ ల్యాండ్ ప్రజలు ఈ యొక్క సుడెటెన్ ల్యాండ్ని జర్మనీకి ఇస్తామని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీలు మ్యూనిక్లో జర్మనీతో సమావేశమయ్యాయి. ఎవరెవరని? ఫ్రాన్సు, బ్రిటన్, ఇటలీ. ఈ 3 ప్రాంతాలు కూడా మ్యూనిక్లో జర్మనీతో సమావేశమయ్యాయి. పోలాండ్, హంగరీలు కొంత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. పోలాండు, హంగరీలు కొంత ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని విషయంలో బ్రిటన్, ఫ్రాన్స్ల చర్య సంతృప్తిపరిచే విధానానికి పరాకాష్ట అని చెప్పవచ్చు. తర్వాత నిర్యుద్ధ సంధి. ఈ నిర్యుద్ధ సంధి హిట్లర్ ఘర్షణను నివారించే ఉద్దేశంతో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాతో చేసుకున్న సంధినే నిర్యుద్ధ సంధి అంటారు. ఈ నిర్యుద్ధ సంధి ఎవరికెవరికి జరిగిందంటే బ్రిటన్, ఫ్రాన్స్లు రష్యాతో చేసుకున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్లు ఈ బ్రిటన్, ఫ్రాన్స్లు రష్యాతో చేసుకున్న సంధి ఏది అంటే నిర్యుద్ధ సంధి. ఇది ఎందుకు చేసుకున్నాయంటే హిట్లర్ ఘర్షణ నివారించే ఉద్దేశంతో. ఈ నిర్యుద్ధ సంధి అనేది 10 సంవత్సరాలు అమల్లో ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటి అంటే ఏ దేశమైనా కానీ దాడి చేస్తే, అంటే జర్మనీ కానీ, ఆస్ట్రియా కానీ, టర్కీ కానీ, ఈ యొక్క దేశాలు ఏవైనా కానీ దాడి చేస్తే ఈ మిగిలిన దేశాలు అంటే బ్రిటన్, ఫ్రాన్స్ కానీ లేదా రష్యా కానీ సంధిపక్ష దేశం వహించకుండా తటస్థంగా ఉండాలి. అంటే వాటి వైపు వెళ్లకుండా ఈ దేశాలు తటస్థంగా ఉండాలి అని చేసుకున్న సంధి ఏది అంటే నిర్యుద్ధ సంధి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో తక్షణ కారణం గురించి మిగిలిన అంశాల గురించి నేర్చుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.